శివాని ఎగ్జామ్ రాయనివ్వకుండా బయటికి పంపించేసిన ఇన్విజిలేటర్. బాలు హెల్ప్ చేయడంతో బాలుని హక్ చేసుకున్న శివ. అసలు గుణ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. ఇక గుళ్ళో అయితే ప్రభావతి పూజ చేయించడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే ఇక పూజ అయిపోయాక అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు. అమ్మ మౌనిక, నువ్వు జాగ్రత్తగా ఉండు, అసలే కడుపుతో ఉన్నావు, మీ ఆయన ఇంట్లో వాళ్ళందరూ నిన్ను బాగా చూసుకుంటారు కాబట్టి నువ్వు బాగానే ఉంటావు, కానీ నీ గురించి కూడా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండి మంచి మంచి ఫుడ్ తిను, సరేనా అనిక ప్రభావతి అంటుంటే, అమ్మ సరిగ్గా తింటాను, మంచిగా తింటాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, నేను కూడా వెళ్తాను, ఆయన వచ్చేసారు అనిక. మౌనిక అయితే ఇంకా సంజు రావడంతో ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఏమ్మా లక్షవతి, ఇప్పటిదాకా మా మీనాని చాలా మాట్లాడినావు, ఏంటి సాయంత్రం ఇంటికి వచ్చాక మా మీనా పని చెప్తావా? చెప్తాది, ముందు సాయంత్రం తన ఇంటికి వచ్చాక నువ్వేమన్నావో దానికి చెప్తాను, అప్పుడు నీకుంటుంది చూడు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. చెప్పుకుంటే చెప్పుకోరా, మీ ఆవిడంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావే ఏంటి, బెదిరిస్తున్నావు, చెప్పుకుంటే చెప్పుకో అని ఇక ప్రభావతి అంటుంటే, సరే చెప్తానులే అని ఇక వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటుంటే, అబ్బా ఆపండ్రా బాబు, గుడి అయిపోయింది, గుడి వచ్చే ముందు గొడవ పెట్టుకున్నారు, గుడి నుంచి వెళ్లే ముందు గొడవ పెట్టుకుంటున్నారు, ఇంకా ఆపుతారా, పదండి ప్రశాంతంగా ఇంటికి వెళ్దామని సత్యం మరి ఇంకా మిగతా ఇంట్లో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక మీనా అయితే పూలమాలలు డెలివరీ చేసేసి ఇంక ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పటికైందా నీ ఆర్డర్, ఎంత సంపాదించేసావేంటి, 1,00,000 2,00,000 అని ప్రభావతి అటకారిస్తుంటే, ఏంటత్తయ్య ఎప్పుడు చూసినా నన్ను వెటకారంగానే చూస్తారు, నేను సంపాదించే 1,000-2,000 కూడా మీకు డబ్బుల్లో కనిపించట్లేదా? పోనీ మీరు ఎంత సంపాదిస్తున్నారు, రోజుకి 2,00,000 సంపాదిస్తున్నారా? ఏదో ఒకసారి నాకు చూపించండి 2,00,000 అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, శభాష్ మీనా, భలే అన్నావు అని అప్పుడే ఇక బాలు వస్తాడు. ఒకరికొకరు బాగా తోడయ్యారా, నన్ను అడ్డానికి ముందే ఉంటారు మీ ఇద్దరు అని ఇక ప్రభావతి అంటుంటే, నేను అనడానికి మేము లేము, మీనా ఎప్పుడన్నా వస్తే చాలు, మీనా మీద ఎప్పుడు పడిపోదామా అని చూస్తూ ఉంటావు, నువ్వు మీనాని ఏమనకపోతే మీనా పని తను చూసుకుని తన పని తను చేసుకుంటుంది, అయినా అస్తమానం మీనానే అంటావేంటి, తను ఎంతో కొంత సంపాదించుకుంటుంది, మేము ఎంతో కొంత దాచుకుంటున్నాము, నీ 1,00,000 మింగేసిన కొడుకులాగా మేమేమి ఎవరివి మింగేయలేదు, కష్టపడి మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాము, నువ్వేమీ మమ్మల్ని ఏమనాల్సిన అవసరం లేదు అని ఇక బాలు అయితే మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. చాలేరా, మీరు బాగానే సపోర్ట్లు చేసుకుని మాట్లాడుకుంటున్నారు, కానీ వెళ్ళి వంట వండమని చెప్పు మీ ఆవిడ్ని అని ప్రభావతి అంటుంటే, మా ఆవిడ ఇవాళ వండదు, పొద్దున్నుంచి కష్టపడి ఇంట్లో అందరికీ టిఫిన్లు వండి మరీ పూలమాల కట్టడానికి వెళ్ళింది, ఆర్డర్ అయిపోయిన వండే కాసేపన్నా రెస్ట్ తీసుకొనివరా, ఇవాళ వెళ్ళి నువ్వే వండుకో, లేకపోతే నీకు పెద్ద కోడల్ని వండుకోమని చెప్పు అని బాలు అంటుంటే, ఏంటి ఇప్పుడు సంపాదించే 1,000-2,000 కోసం కూడా నేను వేరే వాళ్ళని వండమని చెప్పాలా? అవును చెప్పాలి, లేకపోతే నేను మీనా వెళ్ళి బయట తినేసి వస్తాం, మీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వే వండుకో అనిక బాలు అనేసి మీనానైతే పక్కకి తీసుకువెళ్ళిపోతాడు. అబ్బబ్బా ఏంటండి తీసుకొచ్చేసారు, వంటే కదా చేసేస్తాను కదా, ఎంతసేపు అని మీనా అంటుంటే, ఎంతసేపు అంతసేపు కాదు మీనా, నువ్వు అంటూ మనిషివి కదా, నీకంటూ రెస్ట్ ఉండద్దా, మా అమ్మ ఇంతక్కడి నుంచి ఆ సోఫాలో కూర్చుని అలా కూర్చునే ఉంది ఏ పని చేయకుండా, అంతసేపు ఏం చేసింది, వంట చేసేస్తే వంట అయిపోతుంది కదా, ఇప్పుడు నువ్వు వచ్చాక నీ మీదకి వదిలేస్తుంది, ఏం అవసరం లేదు, ఈ వాటికి మా అమ్మ తంటలు మా అమ్మ పడుతుందిలే, రెస్ట్ తీసుకో నువ్వు అని బాలు అంటాడు. నీకేమన్నా ఆకలి వేస్తే చెప్పు, నీకు ఏం కావాలితే అవి తీసుకొస్తాను బయటికి వెళ్ళి అని బాలు చెప్పడంతో, సరేనండి అని మీనా అంటుంది. బాగా ఎక్కువైపోతుంది, వంట చేయమంటే రివర్స్లో మళ్ళీ నా మీదకే నన్ను వంట చేసుకోమంటాడా, చేసుకుంటాను అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వెళ్ళి వంట చేస్తుంది. ఇక ప్రభావతి వంట చేయడం చూసిన మిగతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే, నాకు ఇవాళ ఆకలిగా లేదని చెప్పేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చూసావా, నువ్వు వంట చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తినడానికి ముందుకు రావట్లేదు, అదే మీనా చేస్తుంది అని చెప్పగానే అందరూ ఇంటి కిందకి వచ్చేస్తారు, కావాలంటే చూడు అని ఇక బాలు అంటుంటే, ఇదిరా చెప్పు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అందరూ కిందకి రండి, మీనా చికెన్ కర్రీ చేసింది అని చెప్పేసి ఇక బాలు చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ కిందకి వచ్చేస్తారు. అది చూసి ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. చూసావా, చెప్పాను కదా నీ వంటకి నా మీనా వంటకి ఎంత తేడో, నీ వంట చూసి ఇంట్లో నుంచి అందరూ పారిపోతుంటే మీనా వంట చూసి అందరూ కిందకి వస్తున్నారు, అది నా మీనాకు వంట చేసే విధానం, నువ్వు ఇంకొకసారి మీనాని కానీ తక్కువ చేసి మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదని బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు ఇక ప్రభావతికి. చాలేరా, ఎందక్కడిదాకా క్లాస్ పీకావు కదా, మళ్ళీ ఇప్పుడు అందరినీ పిలిచి అందరి ముందు నా పరువు తీస్తున్నావా? అబ్బో పరువు ఎప్పుడో పోయింది నీ పరువు, నీ పెద్దరికంలో నువ్వు నీట్గా మాట్లాడే దాంట్లో ఉంటుంది పరువు, ఇంకా ఏం చెప్తాము, మాట్లాడడం కూడా రాదు నీకు ఇంత వయసు వచ్చాక కూడా అని బాలు అంటాడు. ఇంకా నీతో పడలేంలే కానీ అని ఇక బాలు కూడా మీనా దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఇక పార్వతమ్మ ఫోన్ చేయడంతో పార్వతమ్మ ఇంటికైతే బాలు మీనా బయలుదేరి వెళ్తారు. ఏంటమ్మా ఏది సుమతి ఏది అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, అదిగో రెడీ అవుతుందే, ఏంటి ఇంకా నువ్వు వెళ్ళలేదా, ఇవాళ నుంచి హాఫ్ డే నుంచి రమ్మన్నారు అక్క, మార్నింగ్ అంతా ఆఫీస్ లేవంట, మధ్యాహ్నం నుంచి రమ్మన్నారు, అందుకే రెడీ అయ్యి వెళ్తున్నాను అనిక సుమతి చెప్తుంటే, అవునా పోన్లే
అనిక మీనా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు కూడా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక శివ అయితే ఏడుస్తూ ఇంటికి వస్తాడు. రే శివ, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని మీనా అంటుంటే, ఏం లేదక్క, నేను అది కాలేజ్కి సరిగ్గా వెళ్ళలేదు, అటెండెన్స్ సరిగ్గా లేవు, అందుకని ఇన్విజిలేటర్ అయి చూసి అటెండెన్స్ సరిగ్గా లేవని ఎగ్జామ్ రాయకుండా నన్ను బయటికి గెంటేశారక్క అని శివ చెప్తుంటే, ఏరా బుద్ధుందా బుద్ధి లేదా, అందుకనే ఆ గుణతో తిరగద్దు, అలా వెళ్ళరా కాలేజ్కి అని చిలక్కి చెప్పినట్టు మేము ముగ్గురం చెప్పాము. మా మాట నువ్వు వినకుండా గుణగాడి వెంటే తిరిగావు. ఇప్పుడు చూసావు ఎంత పని అయిందో. ఎగ్జామ్ రాయకపోతే ఎలా పాస్ అవుతావురా, పాస్ అయ్యి ఉద్యోగం ఎలా తెచ్చుకుంటావురా, ఎలా రా అని చెప్పేసి ఇక మీనా వాళ్ళందరూ ఇక శివాని అడుగుతుంటే తిడుతూ ఉంటుంటే, ఏ ఆపండి, తను అసలుకి ఇప్పటికీ టెన్షన్లో ఉన్నాడు. అయినా గుణాగాడి దగ్గర రౌడీయిజంకి వెళ్ళినప్పుడు ఏడవలేంది, ఎగ్జామ్ రానివ్వలేదని ఇప్పుడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు అని ఇక బాలు అడుగుతుంటే, అది ఎగ్జామ్ రాయకపోతే నాకు జాబ్ రాదు కదా, గుణ దగ్గర మానేశాను కదా, నేను మారిపోయాను బావా అనిక శివ అంటుంటే, సరే నువ్వు ఎగ్జామ్ రాసేలాగా నేను చేస్తాను అనిక బాలు అంటుంటే, ఎలా చేస్తావు బావా, నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే అనిక బాలు చెప్పడంతో, సరే అయితే నీ ఇన్విజిలేటర్ అటు పక్కగా వెళ్తారు కదా, ఆ టైంలో చెప్పు, ఇంట్లో గొడవలు అవుతాయి, మా అక్క మా బావ కొట్టుకుంటూ ఉంటారు, తాగేసి వచ్చి మా అక్కను కొడతారనో ఏదో ఒకటి చెప్పు, అప్పుడు ఆయన వచ్చే టైంకి మనం రోడ్ మీద యాక్టింగ్ చేస్తే అది చూసి నేను ఎగ్జామ్ రాయనిస్తాడు కదా అని ఇక బాలు చెప్పేసరికి, అవునా బావా, థ్యాంక్ యూ బావా అని చెప్పేసి ఇక బాలునైతే హక్ చేసుకుంటాడు శివ. చాలేరా, దీనికి ఎందుకు హగ్గేం కానీ, పద నువ్వు మారితే నాకు అదే చాలు, నువ్వు మారడమే నేను కోరుకున్నాను, నువ్వు ఇప్పుడు ఏడడం చూసాక నువ్వు మొత్తం మారిపోయావని నాకు బాగా అర్థమైంది. సరే మీ ఇన్విజిలేటర్ వస్తాడు కదా, ఆ రూట్ నుంచి పదా అని ఇక బాలు చెప్పడంతో ఇక బాలు అయితే కావాలని తను వచ్చే రూట్లోంచి తాగేసి అటు ఇటు తూలుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ఆపుతుంటే, తాక్కండి తాక్కండి, ఎందుకంటే వాళ్ళు తాగుతున్నారని కావాలని ఇంకిద్దరు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇన్విజిలేటర్ అలా వెళ్తుంటే ఇన్విజిలేటర్ కారు కావాలని చెప్పేసి ఇక బాలు అయితే ఆపుతాడు. ఏ ఏంటి శివ, ఇక్కడ ఉన్నావేంటి నువ్వు అని ఇన్విజిలేటర్ అడుగుతుంటే, సార్ రోజు మా ఇంట్లో జరిగేది ఇదే సార్, చూసారా తాగేసి ఎలా చేస్తున్నాడో, దీనివల్లే సరే సగం రోజులు కాలేజ్కి రాలేదు, ఇలాగే అయింది సార్ అని చెప్పేసి ఇక శివ చెప్తుంటే, అవునా అందుకేనా, సరే నువ్వు రేపటి నుంచి ఎగ్జామ్ రాయొచ్చు, ఇంట్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటే ముందుగా చెప్పాలి కదా నువ్వు, చూడు ఇప్పుడు ఎంతలా అయిందో, నేను కాలేజ్కి చెప్పి నిన్ను ఎగ్జామ్ రాయించడానికి ఎలా చేస్తానులే అని ఇన్విజిలేటర్ చెప్పడంతో, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఇక శివ అంటాడు. ఇక బాలు అయితే యాక్టింగ్ అలా కంటిన్యూ చేయడంతో, ఇలా తాగేసి రోడ్ మీద న్యూసెన్స్ చేస్తున్నాడని ఇక పోలీసులకి అయితే ఫోన్ చేస్తాడు ఇన్విజిలేటర్. ఇక పోలీసులు వచ్చి బాలు దగ్గర తీసుకెళ్ళిపోతుంటే, ఏవండి ఎందుకు వచ్చారు మీరు, ఎందుకని బాలుని తీసుకెళ్తున్నారు, మా ఆయన తీసుకెళ్తున్నారని మీనా అడుగుతుంటే, ఇలా తాగి మిమ్మల్ని కొడుతున్నాడు కదా, ఒకళ్ళు కేసు పెట్టారు చూసి, అందుకని అరెస్ట్ చేస్తున్నాము, న్యూసెన్స్ కేసు కింద వచ్చింది ఇది, పదండి అని చెప్పేసి ఇక జైలుకి అయితే తీసుకువెళ్ళిపోతారు బాలుని. ఇక మీనా శివ వెనకట్లే వెళ్ళిపోతారు. అయ్యో లాకప్లో వేస్తారు ఇక బాలుని. అయ్యయ్యో ఏవండి ఏంటండి ఇలా జరిగింది, సార్ మేము కావాలని యాక్టింగ్ చేస్తున్నాం సార్, మా తమ్ముడికి అటెండెన్స్ లేవని ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకోలేదు సార్, అందుకని చెప్పేసి ఈ నాటకం ఆడాము, ఆయన ఏం తాగలేదు, ఆయన మీద ఏం కేసు పెట్టకండి ప్లీజ్ అని చెప్పేసి ఇక పోలీసుని అయితే మీనా అడుగుతుంటే, లేదమ్మా మీరు ఎంత యాక్టింగ్ చేస్తే మాత్రం అది రోడ్డు మీదకి రాకుండా చూసుకోవాలి, మీరు రోడ్డు మీదకి వన్స్ వచ్చాక అది న్యూసెన్స్ కేసు కింద తయారవుతుంది, ఒకళ్ళు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోక తప్పదు అని చెప్పేసి ఇక పోలీస్ చెప్పడంతో, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని ఇక శివ మరియు మీనా అయితే అలా బాధపడుతూ ఉంటారు. ఇక మీనా ఏం చేయాలి తెలియక శృతికి అయితే ఫోన్ చేస్తుంది. హలో శృతి, ఈయనని ఇలా అరెస్ట్ చేశారు, ఇలా అయింది అని ఇక జరిగిన విషయం అంతా శృతికి చెప్పడంతో, సరే మీనా నేను మా నాన్నకి ఫోన్ చేసి ఇలా పోలీసులకి ఫోన్ చేయించమని చెప్తాను, సరేనా నువ్వు కంగారు పడుకో అని ఇక శృతి ఫోన్ కట్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది. అమ్మ ఇలా అయింది అని చెప్పేసి ఇక మ్యాటర్ మొత్తం చెప్పేసరికి, అవునా సరే నేను మీ నాన్నతో ఫోన్ చేయిస్తానులే అమ్మా అని చెప్పేసి ఇక శోభ ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే ఇక శృతి వాళ్ళ నాన్న అయితే, ఏంటి వాడికి సాయం చేద్దామని ముందుకొస్తున్నావా, వాడికి ఎలాంటి సాయం చేయాల్సిన అవసరం లేదు, వాడి గురించి తెలుసు కూడా వాడికి ఎందుకు సాయం చేస్తాను, నన్నే కాలర్ పట్టుకున్నవాడు, నన్నే కొట్టినవాడు, వాడిని ఈజీగా వదిలేస్తాననుకున్నావా, వాడు జైల్లోనే ఉండాలి, నేను ఎవ్వరికీ ఫోన్ చేయను అని ఇక శృతి వాళ్ళ నాన్న అంటుంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మరి శృతి ఫోన్ చేసి అడిగింది కదా, చెప్పావా చెప్పలేదా అని తర్వాత మళ్ళీ కాల్ చేసి అడిగితే నేనేం చెప్పను అని ఇక శోభ అంటుంటే, చెప్పానని చెప్పు, నా మాట వాళ్ళు వినలేదు, న్యూసెన్స్ కేసు కింద పెట్టారని చెప్పు, ఏదో ఒకటి చెప్పు, నేను మాత్రం వాడిని బయటికి విడిపించేది లేదు, ఎన్ని రోజులు ఉంటాడో లోకప్లో అన్ని రోజులు ఉండనివ్వు అని ఇక సురేంద్ర అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే ఏం చేస్తాం, ఇంకా తను మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు చెప్దాంలే అని శోభ అయితే మనసులో అనుకుంటుంది. ఇక మీనా అయితే ఎంతసేపు వెయిట్ చేసినా ఎవరు రాకపోయేసరికి ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇంకా అలా చూస్తుంటే, ఏంటిది
అందరు నన్నే చూస్తున్నారు, తెలిసిపోయిందే ఏంటి అని ఇక మీనా టెన్షన్గా లోపలికి వెళ్తుంది. అవునమ్మా మీనా, బాలు ఏడి? ఇందాక నీతో పాటే కదా వచ్చాడు, ఏమైంది అని మీనాని ఇక సత్యం అడుగుతుంటే, అది మావయ్య మావయ్య అని చెప్పేసి ఇక మీనా టెన్షన్ పడుతుంటే, ఏ చెప్పవే అని ప్రభావతి గట్టిగా అడిగేసరికి ఇంక జరిగిందంతా చెప్పేస్తుంది మీనా. అయితే మీనా చెప్పడంతో, ఏంటమ్మా మీనా, ఇంత తెలివితేటలున్నా నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు. చూడు పాపం బాలు ఇప్పుడు లాకప్లో ఉండాల్సి వచ్చింది, వాడేం తప్పు చేయకుండా ఆయన శిక్ష అనుభవించాలా వాడు అని ఇక సత్యం అంటుంటే, చేస్తుందండి, అన్నీ చేస్తుంది. వాడు వీళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం, వీళ్ళ ఫ్యామిలీ ఏమో వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఎప్పుడు ఉన్నదే కదా. ఎప్పుడు చూసినా వాడు ఎవరికో సాయం చేయడం, జైల్లోకి వెళ్ళడం అదే అలవాటు కదా వీడికి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఆయన ఏమీ కావాలని చేయలేదు, ఏదో మా తమ్ముడిని ఎగ్జామ్ రాయించడానికి అని చేశారు, అలా అయింది అని చెప్పేసి ఇక మీనా చెప్తుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.